చాలా వండర్ఫుల్. నేను ఎన్నిసార్లు సెషన్స్ ఇచ్చినా ఈ టూల్ కంపల్సరీగా చెప్తాను, ఎందుకంటే బాగుంటుంది. అంటే మనకు కూడా సాంగ్స్, చాలా మందికి సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కాకపోతే సునోలో కూడా ఏంటంటే ఫ్రీ టూలే, కాకపోతే ఏంటంటే కొంచెం పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. $5 ఎంత ఉంటుంది పర్ మంత్. కానీ మీరు మంచి సాంగ్, రియల్గా తెలుగు సాంగే కావాలి అనుకుంటే ఇంగ్లీష్ సాంగ్ అంటే చాలా బాగా క్రియేట్ చేస్తుంది. బట్ తెలుగులోనే ఫ్లూయెంట్గా కావాలంటే పెయిడ్ తీసుకుంటే వండర్ఫుల్గా వస్తుంది. అదర్వైజ్ ఫ్రీలో కూడా అది ఒక కొంచెం లిమిటెడ్ టైంలో 1 minute వరకు ఇస్తుంది సాంగ్. సో అది ఎనఫ్ అనమాట. సో దట్ ఐ విల్ షో యూ హౌ ఇట్. జనరల్గా సైన్ ఇన్ అవ్వండి. ఎవ్రీ టైం ఏంటంటే మీరు అయినప్పుడల్లా అది మీకు ఎంతో కొంత క్రెడిట్స్ ఇస్తుంది. జనరల్గా ఒకసారి 50, ఒకసారి 9 అలా ఇస్తుంటుంది. జనరల్గా 50 క్రెడిట్స్. సో ఇది కూడా వెరీ ఓల్డ్ టూల్, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అండి. బెస్ట్ టూల్ అనమాట. సో ఇదేంటంటే సింపుల్గా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సునో ఏ అంటే మీకు ఎందుకంటే నేను అంటున్నట్టు ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అంటే మీకు ఏంటంటే ఏదైనా మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎక్కడో డౌన్లోడ్ చేయాలంటే నచ్చిన సాంగ్ రావట్లేదు అనుకున్నప్పుడు యూ కెన్ క్రియేట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం చాట్‌జీపీటీని వాడి ఒక ప్రాంప్ట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ న్యూ చాట్. సో ఇక్కడ వచ్చేసి నేను అడుగుతున్నాను, సింపుల్ ప్రాంప్ట్ ఏదేస్తున్నాను, క్రియేట్ మీ ఏ సాంగ్ లిరిక్స్. ఇంకోటి ఎప్పుడైనా సరే చాట్‌జీపీటీని అడిగినప్పుడు అంటే యాక్ట్ యాజ్ ఏ ఫేమస్ సాంగ్ లిరికిస్ట్. అంటే ఎప్పుడైనా అంటే నేను ఇప్పటివరకు చెప్పలేదు, బట్ చెప్తున్నాను. ఏంటంటే ఎప్పుడైనా చాట్‌జీపీటీని ఏదైనా అడిగినప్పుడు మీరు దేని గురించి అడుగుతున్నారు, ఎప్పుడైనా యాక్ట్ యాజ్ ఏ అని ఒక ప్రాంప్ట్ ముందు ఇవ్వడం వల్ల ఏంటంటే దెన్ ఇట్ విల్ కంప్లీట్లీ యాక్ట్ యాజ్ ఏ పర్ఫెక్ట్ ప్రాంప్ట్ క్రియేటర్ అనమాట. ఎప్పుడైనా గుర్తుంటుంది ఏదైనా సరే ఇప్పుడు యాక్ట్ యాజ్ మీరు ఏది అడుగుతున్నారో దాన్ని బట్టి అడగండి అంతే. సో ఫేమస్ సాంగ్ లిరిక్స్, క్రియేట్ మీ సాంగ్ స్పెల్లింగ్ లిరిక్స్ ఫర్ ఎనీ లవ్ సాంగ్. ఓకే, ఆర్ అదర్ ట్రాజడీ అంటే ఏదైనా లవ్ సాంగ్ ఇన్ తెలుగు. ఓకే, అది జస్ట్ తెలుగు. ఎందుకంటే తెలుగులో మీకు ఆ క్లారిటీ అంటే పెయిడ్కి ఫ్రీకి ఏంటి తేడా అని మీకు చూపిస్తాను. చూసారా, వండర్ఫుల్గా ఒక సాంగ్ క్రియేట్ చేసింది. ఓకే, లిరిక్స్ ఎవ్వరు అక్కర్లే, ఒక రైటర్ అక్కర్లే, సాంగ్ లిరిక్స్ అక్కర్లే, రామాయణం చాలా పెద్దది ఇచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ ట్రై. జస్ట్ అంటే ఇది కాపీ చేసుకోండి ఇక్కడి నుంచి. ఓకే, ఏదో లవ్ కాల్స ప్రేమలో పిలువగా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ కాపీ అండ్ గో ఇన్ టు సునో వెరైటీ. యా, ఇక్కడికి వస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. చూసారు ఇక్కడ మీకు క్రెడిట్స్ 50 క్రెడిట్స్ వస్తాయండి ఎవ్రీడే 50 క్రెడిట్స్ వస్తాయి లాగిన్ అయినప్పుడు. ఓకే, సో ఇక్కడ వచ్చి సింపుల్గా అంటే కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ ఆ లిరిక్స్ అన్న చోట మీరు మనం కాపీ చేసింది సార్ పేస్ట్ చేయండి. అయింది. ఓకే, చూసారా, మనం జస్ట్ అలా కాపీ చేసానండి నేను. సో ఇక్కడికి వచ్చాక స్టైల్స్ అండి, అంటే అది ఏ టైప్లో కావాలి అనేది మీరు టైప్స్ ఇవ్వచ్చు. ట్రాప్, కంట్రీ, ఇంకా మీకు చూస్తే ఇంకా ఏదైనా మీరు అడగొచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ సాంగ్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది. స్ట్రక్ అవుతుంది. నేను ఏమంటే లవ్ ఇందులో ఉంటాయండి. టైప్స్ అంటే ఏం లేదండి, రాక్ అప్ అను లేకపోతే ఇంకో సంథింగ్. చూసారా, ఇక్కడ చూసారనుకో సల్సా టైప్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం ఉంటుంది డార్క్, బెస్ట్ బాస్, గాడ్. ఓకే, మెటల్ ఆల్టర్నేటివ్, సల్సా. ఓకే, గ్రీన్ కేక్, సాఫ్ట్ ఫీమేల్ వోకల్. సో ఇది క్లిక్ చేద్దాం. సాఫ్ట్ ఫీమేల్ వోకల్స్ బాగానే ఉంటుంది. ఎందుకంటే నాకు సమ్ ఇష్యూ వస్తుందండి, ఐ అనేబుల్ టు డిలీట్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ ఐ వాంట్ టు సీ. ఓకే, సిల్కీ వాయిస్ సంథింగ్. ఓకే, తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో మీకు ఏంటంటే జెండర్ మేల్ కావాలా ఫీమేల్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీమేల్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, సాంగ్ టైటిల్ ఏదైనా ఇచ్చుకోండి మీరు, జస్ట్ ఆర్ఆర్ అండ్ గివ్. ఓకే, జస్ట్ క్లిక్ అండ్ క్రియేట్ అండి. ఇట్ విల్ క్రియేట్ 2 types మొత్తం టోటల్ 4 క్లిప్స్ క్రియేట్ చేస్తుందండి. 2 పెయిడ్వి, 2 ఫ్రీ అండి. ఓకే, సో ఫ్రీ అనేది కంప్లీట్గా ఫుల్ సాంగ్ వస్తుంది. ఫ్రీలో పెయిడ్లో చూసారు ఇక్కడ అప్గ్రేడ్ ఫర్ ఫుల్ సాంగ్ అంటే అట్లీస్ట్ సమ్ టైమ్ ఇట్ విల్ క్రియేట్ అన్నమాట. ఓకే, డిపెండ్ అపాన్ ద టోటల్ సాంగ్ టైం. ఫ్రీ అయితే కంప్లీట్గా ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా, తెలుగుది వచ్చేటప్పుడు కొంచెం లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే అదే ఉంటుందంట. ద మాడ్యులేషన్ ఎలా ఉంటుందంటే కొంచెం ఇంగ్లీష్ సాంగ్లా పాడతారు కదా, మీరు వినే ఉంటారు ఎన్నో సాంగ్స్, అలా ఉంటుంది. సో
సో తెలుగులో అదే ఈ పెయిడ్లో ఏంటంటే చాలా ఫ్లూయెంట్గా కరెక్ట్గా తెలుగు సాంగ్ లాగా వస్తుంది. సో వన్స్ అగైన్ నేను జస్ట్ వన్స్ కంప్లీటెడ్ యూ కెన్ ప్లే ఇట్. ఐ థింక్ సేడ్ వాయిస్, యా ఓకే, వాయిస్ సేవింగ్. యా చూడండి, 1 minute సాంగ్ ఇచ్చిందండి ఫ్రీ ఆఫ్ పెయిడ్ వర్షన్లో. చూద్దాం. సో దిస్ ఈజ్ లైక్ రీసెంట్గా విని ఉంటారు చాలా మంది, ఏ సాంగ్ అయినా తీసేసుకుంటారు. ఇది పెయిడ్ వల్ల ఇంకొకటి కూడా ఇచ్చింది, ఇంకో మోడల్, అది కూడా వెళ్దాం. చూసిన ప్రతిరోజు మనసు మోఢాలు మరుచు నా చోటిలో. ఒక 2 వేరియేషన్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఫ్రీ సాంగ్ విందాం. కొంచెం ఎలా ఉంటుంది అంటే చూసిన ప్రతిరోజు మనసు మొదలు మరుచు నా చోటిలో నీకు పెద్దగా ఎదురుగా నిలిచెనే నేను చినుకులు మధురంలా కోసమే నడుస్తూనే. సో ఇది ఒక వెర్షన్ ఇచ్చింది, ఇంకో వెర్షన్ కూడా ఇచ్చింది. సో ఇలాగ ఏంటంటే 2 ఫ్రీ వెర్షన్స్, 2 పెయిడ్ వెర్షన్స్ ఇస్తారు. చూసిన ప్రతిరోజు మనసు మోదలు మారుచు విన్నారు కదా, అయితే అనమాట. సో ఈ టైప్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఏదైనా అంటే కిడ్స్ కోసం సాంగ్స్ అనుకోండి, చాలా బాగా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అదే అంటారు, సేమ్ నేను అదే ప్రాంప్ట్ అడుగుతాను. సో ఒక కిడ్స్ సాంగ్ క్రియేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, కిడ్స్ అంటే ఇది వస్తుంది, యాక్ట్ యాజ్ ఏ ఫేమస్ లైక్ దాన్ని అంటాం కానీ కిడ్స్ రైమ్స్ అనుకోండి. సో ఏమవుతాయంటే కిడ్స్ రైమ్స్ అనేది ఇంగ్లీష్లోనే కదా పిల్లలకి బాగా. ఓకే, ఫర్ ఎనీ కిడ్స్ రైమ్స్. ఓకే, నేను తెలుగులో అడగను, ఐ మీన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో దట్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. సో అది అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇంగ్లీష్ సాంగ్. సో రెండింటి తేడా అదనమాట. మనకి ఎందుకు తెలుగు అంటే కొంచెం మంచి ఆ రొమాంటిక్ సాంగ్ కానీ, ఆ లవ్ సాంగ్ కానీ, ఒక షాడ్ ట్రాజడీ కానీ మనం అడిగింది దాన్ని బట్టి. అంటే ChatGPT మనం ఏదైనా అడగచ్చు. ట్రాజడీ అడిగితే ట్రాజడీ. ఓకే, సో జస్ట్ కాపీ. ఓకే, అండ్ సేమ్ మనకి క్రెడిట్స్ ఉన్నంత వరకు వాడచ్చండి. చూసండి, ఒక సాంగ్కి నా సాంగ్ క్రెడిట్ 10 క్రెడిట్స్ అండి అంతే. ఓకే, ఇక్కడ నేను డిలీట్ చేయలేకపోతున్నాను, సమ్ ఇష్యూ ఏదో ఉంది, నో ప్రాబ్లం. ఓకే, ఐ హ్యావ్ సమ్ ఇష్యూ. ఓకే, మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడికి వచ్చాక నేను ఏమంటానంటే కిడ్స్. ఓకే, అంటే ఇక్కడ ఏం లేదు, మన కిడ్స్ అని ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా కిడ్స్ క్రియేట్ చేయాలి. సో యూ కెన్ ట్రై లైక్ దట్. అంటే ఎందుకో రావట్లేదు, సంథింగ్ స్వీట్, నో ప్రాబ్లం. ఓకే, అండ్ అడ్వాన్స్ ఆప్ వచ్చి ఫీమేల్ పెట్టుకోవచ్చు. క్రియేట్ అంటే ఏం లేదు, మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి. స్టైల్లో ఏంటంటే యూ కెన్ గివ్ లైక్ వాట్ టైప్ ఆఫ్ వాయిస్ యూ వాంట్, వాట్ టైప్ ఆఫ్ మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వచ్చు. నాకు పియానోతో ఉండాలి, లేదా గిటార్ వాడాలి, డ్రమ్స్ వాడాలి. సో లైక్ దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ అనమాట. అంటే డిఫరెంట్గా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇట్ విల్ గివ్ వండర్ఫుల్ సాంగ్ అండి. మ్యూజిక్ డైరెక్టర్స్ బాగా యూజ్ అవుతాం కదండి, మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఇక్కడ చూద్దాం, ప్లే చేద్దాం సాంగ్ కదా. Here comes the rainbow train, riding through the sunshine and the rain. Red and yellow, green and blue, purple, orange and pink too. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక ఫీమేల్ ఇచ్చాను, ఆ స్టైల్లో మనం బేబీ వాయిస్ అని రాయొచ్చు, కిడ్ వాయిస్ అని రాయొచ్చు ఇక్కడ స్టైల్లో. ఐఎమ్ జస్ట్ ఇక్కడ నాకు సమ్ ఇష్యూ, యూ కెన్ ట్రై అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం బేబీ వాయిస్ అను అదంతా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే అండి, చేస్తే ఏంటంటే వాయిస్ అంతే కిడ్ వాయిస్ లాగే వస్తుంది.
ఇంకొక దాంట్ అయితే Choo choo, here comes the rainbow train, riding Rainbow through train the means- sunshine and the rain. సో ఇది పెయిడ్ చూద్దామండి అంత కొంచెం బాగా వస్తుంది ఇంకా Choo choo, here comes the rainbow train, It's like a riding through the real, sunshine and incident the song. rain, red and yellow. సో ఐ డోంట్ అంటే మరి అన్ని వినాలంటే ఇట్ విల్ గో టైం సో దిస్ ఈజ్ లైక్ అబౌట్